కాలేజ్ కోసం చెప్పండి. ఆల్రెడీ జరిగింది, ఇంకా జరుగుతుంటే ఈ పాయింట్ చెప్పండి. గుడ్ మార్నింగ్. అండర్ 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చదరంగ బాలబాలికల పోటీలు విశాఖపట్నంలో బీవీకే కాలేజ్ దయాల్ నగర్లో జరుగుతున్నాయి. ఆల్ విశాఖ అసోసియేషన్ మరియు మనీ చెస్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ చెస్ ఛాంపియన్షిప్లో 26 జిల్లాలకు చెందినటువంటి క్రీడాకారులు సుమారు బాలుర విభాగంలో 120 మంది, బాలికల విభాగంలో 70 మంది పోటీ పడుతున్నారు. ఇందులో మొదటి 2 స్థానాల్లో సాధించినటువంటి బాలురు కానీ బాలికలు కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న శ్రీకాంత్ అండి, విశాఖ డిస్ట్రిక్ట్ సిఏఓగా ఉన్నాను. అలాగే ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలాగే మనీ చెస్ అకాడమీ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి అండర్ 11 స్టేట్ లెవెల్ టోర్నమెంట్ అనేది పిల్లలందరికీ ఉపయోగం. ఎస్పెషల్లీ అర్బన్ లెవెల్లో కాకుండా విలేజ్ లెవెల్లో ఉండే పిల్లలు కూడా డెవలప్ అవ్వాలనేది మెయిన్ కాన్సెప్ట్ మీద ఆంధ్ర చెస్ అసోసియేషన్ వర్క్ చేస్తుంది. అనుసంధానంగా ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ అలాగే మణికంఠ గారు మా డైనమిక్ సెక్రటరీ, అతని ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ కూడా మేము చెప్తాం. ఇంటర్నేషనల్ ఆపరేటర్ని, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. సో ఇక్కడ అండర్ 11 స్టేట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ నేను చీఫ్ అడ్వైజర్గా వ్యవహరిస్తున్నాను. అలాగే ఈ టోర్నమెంట్ బాయ్స్ కేటగిరీలో 120 మంది, గర్ల్స్ కేటగిరీలో 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఎవరైతే టోర్నమెంట్లో గెలుస్తారో ఫస్ట్ సెకండ్ ప్లేస్ వాళ్ళు నేషనల్ అండర్ 11 ఛాంపియన్షిప్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాతినిధ్యం చేస్తారు. ఈ టోర్నమెంట్కి నన్ను చీఫ్ ఆర్గనైజర్గా నిర్ణయించినందుకు ఆంధ్ర చెస్ అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. భారతీయ విద్యా కేంద్రం సంస్థలోని ఆంధ్రప్రదేశ్ అండర్ 11 ప్రోగ్రామ్ జరగడం చాలా సంతోషకరంగా ఉంది. మేము చేస్తున్నది మెంటల్ ఇది గేమ్ కాబట్టి పిల్లల యొక్క చురుకుదనం అవన్నీ మనకి బాగా తెలుస్తుంది. ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా ఇలాంటి గేమ్స్ కూడా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. మా పిల్లలు కూడా ఇందులో చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నీలిమ. నేను ఆంధ్ర చెస్ అసోసియేషన్ సిఇఓని. సో ఈరోజు విశాలాక్షి నగర్లో బీబీకే కాలేజ్లో విశాఖపట్నంలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ అండ్ గర్ల్స్ చెస్ ఛాంపియన్షిప్, దిస్ ఈజ్ అండర్ 11 అనమాట. సో ఈ చెస్ ఛాంపియన్షిప్ అనేది ఇక్కడ మన విశాఖపట్నంలో జరపడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కిడ్స్ అందరూ కూడా, బాయ్స్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. సో ఇదేంటంటే ఈ చెస్ టోర్నమెంట్స్ ద్వారా వాళ్ళకి ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళ ప్రతిభను వాళ్ళు చాటి చెప్పడానికి, వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ బయటికి రావడానికి, వాళ్ళకి అదే విధంగా వాళ్ళు ఫోకస్గా డెడికేటెడ్గా ఇంకా ఫర్దర్